హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ పట్టణంలో మార్కెట్ యార్డ్లో పొద్దుతిరుగుడు విత్తన కేంద్రాలను పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 670 రూపాయలు క్వింటాకు పొద్దుతిరుగుడు ఉందని, ప్రతి ఎకరానికి 8 నుండి 10 క్వింటాల్ చొప్పున దిగుబడి వస్తుందని అన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో నీళ్లు ఎక్కువగా ఉపయోగపడని పంట పొద్దుతిరుగుడు పంట. వరి ధాన్యానికి ఉపయోగించేంత అవసరం ఉండదు. ఆర్థికంగా బాగా వస్తుంది. పొద్దుతిరుగుడు రైతాంగం ఎక్కువగా వేసే విధంగా రైతులను, వ్యవసాయ అధికారులను ప్రోత్సహించాలి. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే భవిష్యత్తులో 1 ఎకరా కూడా ఖాళీగా ఉండదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ సంబంధించిన అధికారులు, వ్యవసాయ అధికారులు, రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పొద్దుతిరుగుడు విత్తన కేంద్రాన్ని ప్రారంభించడం 6,760 రూపాయలు క్వింటాల్. ప్రతి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల పంట వస్తుంది. పెద్ద వర్షం నీళ్లు అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో నీళ్లు ఎక్కువ వరి ధాన్యానికి ఉపయోగించేంత అవసరం లేదు. ఆర్థికంగా కూడా బాగా వస్తుంది కాబట్టి అటు మొక్కజొన్న కావచ్చు, ఇటు ఈ యొక్క పొద్దుతిరుగుడు కావచ్చు, రైతాంగాన్ని ఎక్కువగా ప్రోత్సహించే విధంగా వ్యవసాయ అధికారులతో పాటుగా మిగతా మండల డెవలప్మెంట్ ఆఫీసర్ వాళ్ళందరితో కూడా సమీక్ష చేస్తాం. ఈ విధంగా ఎక్కడ కూడా మా ఆకాంక్ష ఏంటంటే భవిష్యత్తు లోపల ఈ యొక్క గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసుకున్నట్టయితే పూర్తిగా 100% ఎక్కడ కూడా 1 ఎకరం కూడా ఖాళీగా ఉండొద్దు అనేటువంటి ఆకాంక్ష కొరకు భవిష్యత్ ప్రణాళిక చేసుకొని పనిచేస్తా ఉన్నాం.